హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అపూర్వ బండారం తెలుసుకొని ఉగ్ర నరసింహుల్లాగా అపూర్వ ఇంటికి వచ్చిన గగన్ కోపంతో అపూర్వ అని చెప్పేసి ఇంట్లో అడుగుపెట్టి ఉగ్ర రూపంతో అపూర్వను పిలుస్తూ ఉంటాడు గగన్. అపూర్వ, ఎక్కడునో బయటికి రా అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు గగన్. అప్పుడే వెంటనే శరత్చంద్ర బయటకు వచ్చి, ఏయ్ ఏంట్రా నా ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తున్నావు? వెంటనే నీ భార్యను పిలువు. ఈరోజు మా అమ్మ చావుకు కారణమైంది. మా అమ్మను చంపడానికి కారణం అపూర్వే అని ఒక్కసారిసరికి శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఈరోజు మా అమ్మ చావు కారణం నీ భార్య అని మా అమ్మ స్పృహలోకి వచ్చి మొత్తం నీ భార్య గురించి నిజం చెప్పిందనేసరికి అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంటే నా గురించి నిజం బయటపడిందా అన్నట్టు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఓహో, మీ అమ్మ కళ్ళు తెరిచి నా భార్య చంపిందని చెప్పంగానే ఎర్రిపప్పలమా నమ్మడానికి? అసలు ఏంద్రా నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి ఏకంగా నా భార్య మీద లేనిపోని ఇక బండారం అంతా బయటపడే సమయానికి ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నావా? కరెక్టే శరత్చంద్ర. ఇప్పుడు నేను ఇంకో నిజం చెప్తే నేను చంపడం కాదు, మీరందరూ కలిసి దాన్ని చంపుతారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అరే ఏంట్రా నిజం అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అంటూ ఉంటాడు. అరే అసలు ఏం నిజం రా, ఏం నిజం చెప్పురా అని చెప్పేసి కాలర్ పట్టుకొని అడుగుతుండగా, శోభచంద్రన్ చంపింది అపూర్వ అనేసరికి శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా? నా భార్య నీ తల్లిని చంపడమేందా అని విధంగా అంటుండగా, అపూర్వ వాడేం మాట్లాడుతున్నాడు? శోభచంద్రన్ చంపింది నువ్వని వాడంటున్నాడు. లేదు బావా, వాడు కావాలని నా మీద నింద వేస్తున్నాడు. ఎలాగైనా ఈ ఇంట్లో భూమిని తీసుకొచ్చి పెట్టాలని వాడు నా మీద నింద వేస్తున్నాడు బావా. అక్కంటే నాకు ఎంత ప్రేమో ఎంత ఇష్టమో నీకు తెలియదా? అక్క కోసం నేను ప్రాణాన్ని త్యాగం చేస్తాను. అలాంటి అక్కను, నా తోడబుట్టిన అక్కను నేను ఎలా చంపుకుంటాను బావా? వాడి మాటలు నువ్వు నమ్మకు బావా. ఎలాగైనా నేను రెచ్చగొట్టాలని వాడు లేనిపోని కథలు అల్లి చెప్తున్నాడు బావా అని అపూర్వ భయంతో చెప్తూ ఉంటుంది. ఓహో, నేను చెప్పేది లేనిపోని నీ మీద కల్పించి చెప్తున్నానా? అయితే ఇంకో నిజం చెప్తా విను. నువ్వు చేసిన ప్రతి ఒక్కటి శోభచంద్రన్ చంపింది అన్నీ కెమెరాలోనే ఉన్నాయి. ప్రతి ఒక్క సాక్ష్యం కెమెరాలోనే ఉంది. ఆ కెమెరా నీ బండారం బయట పెడుతుంది అని విధంగా అంటుండగా, వీడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు నా భార్యను అపూర్వ చంపడం ఏంటి? అపూర్వ నిజం చెప్తావా లేదా? లేదు బావా, వీడు కావాలని నా మీద లేనిపోని చెప్తున్నాడు. లేదు, వాడు కరెక్ట్గా చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజం చెప్తావా లేదా అపూర్వ? లేదు బావా, వాడి మాటలు నమ్మకు. అయినా అపూర్వ చంపిందని సాక్ష్యం ఉందని అంటున్నావు. నువ్వే ఎలాగైనా నీ తల్లి చావు కారణమని ఇంట్లో నుంచి ఇక మెల్లగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని ప్లాన్ చేయవచ్చేమో. చంపింది శోభచంద్ర చంపింది ఈ అపూర్వ అని సాక్ష్యమే నా దగ్గర ఉంది. ఇదంతా బయట పెట్టడానికి పోలీసుల చేతిలో పడితే అప్పుడు అపూర్వ చేతికి సంఖ్యలతో సహా నీ బండారం కూడా బయటపడుతుంది అపూర్వ. బావా బావా ఇచ్చుడు బావా ఇచ్చుడు, నేను ఎప్పుడన్నా అక్కను చంపాలని నా మీద నీకు నమ్మకం లేదా బావా? వీడు కావాలని రెచ్చగొడుతున్న బావా, వాని మాటలు నమ్మకు బావా అని అంటుండగా, అవునా? అయితే కెమెరాని నిజం చెప్తుంది. అయినా నువ్వు నా తల్లిని చంపడానికి ఏకంగా రౌడీని పెట్టించావు. ఆ కెమెరా తన చేతిలో ఉందని ఇక నువ్వు ప్లాన్ ప్రకారమే ఒక పని మనిషిని మా ఇంట్లో సెట్ చేసావు. ఆ వీడియో కెమెరా తన చేతికి చిక్కకుండా మా అమ్మను చంపడానికి ప్రయత్నించింది. ఇక ఎలాగైనా నువ్వు రౌడీని పంపించి ఆ కెమెరా నీ చేతిలో పడడానికి మా అమ్మను షూట్ చేసేలా చేసావు. ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. ఈ సాక్ష్యాలు బట్టే నీ గుట్టు బయట పెట్టి నీ చావుకు కారణం నేనే అవుతానని గగన్ వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఈలోపు బావా ఇచ్చుడు బావా, వాడు చెప్పిందంతా అబద్ధం బావా అని అంటుండగా వెంటనే కేపి
వాడు చెప్పింది అబద్ధం కాదు, నిజమే నిజమే. ఏం మాట్లాడుతున్నావు కేపీ? అవును, ఎన్ని రోజులు నేను చెప్పని నిజం ఈరోజు వాడు చెప్పడానికి నా కొడుకు ముందడుగేశాడు. అపూర్వ చేసిన ప్రతి ఒక్క కుట్రలో నాకు తెలియకుండా నేను ఆమె కుట్ర వెనకాల బలైపోయినా. ఆ రోజు నేను నా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్న సమయంలో నాకు ఫోన్ చేసి ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, ఎలాగైనా తగలగ పెడితే దానికి మించి ఎలాగైనా డబ్బులు వస్తాయని చెప్పేసి అంది. అలా అని చెప్పేసి నేను అన్నం పెట్టిన దానికి ఎలాగైనా కాపాడుకోవాలని నేను ఫ్యాక్టరీల మీద ఇక పెట్రోల్ పోసి అంటిపెట్టాను. అదే సమయానికి అందులో శోభచంద్ర మేడం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు తనని చూసి కాపాడలేని పరిస్థితుల్లో ఇప్పటికీ నేను కుమిలిపోతున్నాను. ఆ రోజు చేసిన కుట్ర నాకు కళ్ళకు కట్టినట్టు రోజు ప్రత్యక్షంగా సాక్ష్యంతో కనబడుతుంది. కానీ నేను చెప్తే నన్ను నమ్మరని చెప్పేసి అందుకే కావచ్చు ఆ దేవుడు ఈరోజు సాక్ష్యాన్ని బయట పెట్టేలా నా కొడుకు రూపంలో పంపించాడు. అపూర్వ చేసిన ప్రతి ఒక్క కుట్ర ఇక శోభాచంద్రన్ మాత్రం చంపకుండా ఊరుకోలేదు. ఈ ఇంటికి ఎలాగైనా ఆస్తి కోసమని తన ప్రాణాలు పసిబిడ్డతో పాటుగా తీయాలని తను చేసింది. చెప్పపూర్వ, వీళ్ళందరూ చెప్పేది నిజమేనా? గగన్ గడంటే మన ఇంటి మీద పగతో వాడు కథ అల్లిందనుకుంటాం. మరి కేపీ ఎందుకు నిజం చెప్తున్నాడు? అంటే కేపీ చెప్పేది కూడా నిజం కాదు, అబద్ధమా? అవును బావా, వీళ్ళందరూ కావాలని నా మీద లేనిపోని చేస్తున్నారు. నువ్వు నమ్మకు బావా. లేదు, ఖచ్చితంగా నువ్వు నా భార్యని చంపవు అని చెప్పేసి అపూర్వ గొంతు పట్టుకుంటాడు శరత్చంద్ర. నిజం చెప్పు, నువ్వు నా భార్యని చంపావు కదా? ఇప్పుడు కేపీ మాటలు, ఆ గగన్ గాడి మాటలు వింటూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఎలాగైనా ఈ ఆస్తి కోసమని ఇక మీ అక్కను చంపినట్టుగా అనిపిస్తుంది. లేదు బావా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నేను మా అక్కను ఎందుకు చంపుకుంటాను? వీళ్ళు చెప్పిందంతా అబద్ధమే. మనల్ని ఎలాగైనా విడగొట్టాలని ఆ భూమి వేసిన ప్లాన్ బావా. నేను అక్కను చంపుతానా? నువ్వు పొరపాటు పడుతున్నావు. లేదు, నువ్వు చంపావు, నాకు తెలుసు, నిజం చెప్పు అని వెంటనే శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకుంటాడు. వదులు బావా, వదులు అని చెప్పేసి అంటుండగా, వదిలిపెట్టను, నువ్వు నిజం చెప్పు, ఎలాగైనా నువ్వు చంపావని సాక్ష్యాలు వాడి దగ్గర ఉన్నాయని వాడంత ధీమాగా ఎందుకు చెప్తాడు? నిజం చెప్తావా లేదా అని గొంతు పట్టుకుంటాడు. ఇక వెంటనే అపూర్వ శరత్చంద్రను తోసేస్తుంది. ఇక అకస్మాత్తుగా కింద పడిపోతాడు. అక్కడ రక్తపు మడుములలో శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వకు కనబడతాడు. రాబోయే ఎపిసోడ్లలో అపూర్వ ఏకంగా జైలు పాలు కానుందా? నిజం బయటపడ్డ తర్వాత ఈ కుటుంబం మీద అపూర్వ మళ్ళీ పగబడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ అగైన్.